ఈ కేసు వివరాల్లోకి వెళ్తే మనకేంటంటే మందపాటి రాఘవేంద్ర అని ఈయన ఈ మంగళపాలెం గురుదేవ హాస్పిటల్లో పెడిస్ట్రిషియన్గా డాక్టర్గా పనిచేస్తుంటారు. ఆయన మన పెందుర్తి ఏరియాలో ఉంటున్నాడు, ఆయన సుజాత నగర్లో. అదేవిధంగా వాళ్ళ వైఫ్ కూడా డాక్టరే, ఆవిడ కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. ఇద్దరు కూడా క్యాంప్ ఎక్కువగా వెళ్తుంటారు. పని మనిషి సత్యవతి అనే ఆవిడని గత 3 సంవత్సరాలుగా ఎంగేజ్ చేశారు. 3 సంవత్సరాల నుంచి చాలా నమ్మకంగా పనిచేస్తుంది. కానీ 25/6/2025న మరి ఇంట్లో ఉంటూ ఒకదే ఉంటుంది, పిల్లల్ని ఆడిస్తూ. ఆడికి వచ్చినటువంటి ఇంటెన్షన్, చెడు బుద్ధి వల్ల ఈ ఇద్దరు కూడా ఫిర్యాది భార్య లేని టైంలో సుమారుగా 17 తులాల బంగారాన్ని ఇంట్లో నుండి దొంగతనం చేసింది. దొంగతనం చేసిన తర్వాత తర్వాత నోటీస్ చేశారు. ఇంట్లో వస్తువులు కనబడలేదు నోటీస్ చేస్తే మనకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. 7/6న మనకు రిపోర్ట్ ఇచ్చారు. ఈ రిపోర్ట్ని బేస్ చేసుకొని 298/25 క్రైమ్ నెంబర్ పెందుర్తి పోలీస్ స్టేషన్లో నమోదు చేయడింది. డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇంట్లో పనిచేస్తున్నటువంటి సత్యవతిని వాళ్ళు అనుమానించారు. మేము కూడా టెక్నికల్ ఎవిడెన్స్, తర్వాత కలెక్షన్ ఆఫ్ సిడిఆర్స్, మొత్తం ఆవిడ తాలూకా ఎక్కడికి వెళ్తుంది ఏంటి అన్నీ కూడా నిఘా ఉంచి, ఆవిడ తాలూకా ఖర్చులు వాటి మీద కూడా నిఘా ఉంచి ఆవిడ అనుమానం మీద ప్రశ్నిస్తే మన పెందుర్తి ఏరియాలో మన వేపకొండ జంక్షన్లో దగ్గరలో అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి డ్యూరింగ్ ఇంట్రాగేషన్ ఆవిడ కన్ఫెస్ చేసింది. కన్ఫెస్ చేసి ఆవిడ తాలూకా కన్ఫెషన్ మేరకు ఈ కేసులో ఉన్నటువంటి ఎంటైర్ ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. ఈ 17 తులాల గోల్డ్ కూడా ఇప్పుడు డిస్ప్లే చేయడం, ఇప్పుడు అందరూ కూడా మీరు చూసారు, డిస్ప్లే చేసాం. నెక్స్ట్ మంత్ జరగబోయేటువంటి రిఫండ్ మేళాలో ఈ సిపి గారు చేతుల మీదుగా ఫిర్యాదుకి ఈ ప్రాపర్టీ అందజేయడం జరుగుతుంది.